అక్షర పరబ్రహ్మను ధ్యానిస్తూ ప్రారంభిస్తున్నానండి. నన్ను కొంతమంది ప్రశ్నించారు, అన్ని గ్రంథాలను కలిపి చెప్పడం ఎందుకు? మన గ్రంథం ఏదో మనకి చెప్పొచ్చు కదా! అని. కానీ రోడ్డు మీద వెళ్ళవలసిన నియమాలు అంటే రోడ్ రూల్స్ మనం ఒక్కరికే తెలియాలి అనుకోవడం ఎంత అమాయకత్వమో, ధర్మం అనేది కేవలం మనకు మాత్రమే ఉంది, మనం మాత్రమే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అనుకోవడం కూడా అంతే అమాయకత్వము. ఇంకా రూల్స్ మనకి తెలిస్తే చాలు అనుకోవడం ఎంత ప్రమాదకరమో, ధర్మం కూడా కేవలం మనకే తెలియాలి అనుకోవడం కూడా అంతే ప్రమాదకరం అండి. ఎందుకంటే అందరినీ పుట్టించిన దేవుడు ఒక్కడే అని తెలుసుకున్నాము. ఆయననే వారి వారి భాషలలో వివిధ రకాలుగా పిలుచుకుంటున్నారు తప్ప దేవుడైతే పేరుకొకడు లేడు అని తెలుసుకున్నాము. ధర్మాన్ని పంపించగలిగినవాడు, పంపించినవాడు ఆ ఒక్క దేవుడే అని కూడా తెలుసుకున్నామండి. మరి అందరినీ పుట్టించిన దేవుడు ధర్మాన్ని మాత్రం ఒక్కొక్కరికి ఒక్కోలా నిర్దేశిస్తాడా? నిర్దేశించడు. ఇది మన మేధస్సుతో చెప్పగలిగిన విషయం, కామన్ సెన్స్. కాబట్టి ఆయన తెలిపిన ధర్మం అందరికీ తెలియాలి, అందరూ కూడా ధర్మవర్తనులు అవ్వాలి. దేవుడు ఆజ్ఞాపించిన ధర్మం ఏదో తెలుసుకుని ప్రతి ఒక్కరూ కూడా ఆ ధర్మాన్ని ఆచరించినప్పుడు ఇహంలో శాంతి, పరంలో ముక్తి అందరికీ సాధ్యమవుతుందండి. కానీ దురదృష్టవశాత్తు నా మతం గొప్పది, నా గ్రంథం గొప్పది, నా దేవుడు గొప్పవాడు అని కొట్లాడుకుంటూ భీభత్సాలను సృష్టిస్తున్నారు, మత వైషమ్యాలను రెచ్చగొడుతున్నారు, మారణ హోమాలను రాజేస్తున్నారు. కానీ అంటే మతం కోసం ప్రాణాలు విడుస్తున్నారు, ప్రాణాలు తీస్తున్నారే కానీ తమ మతం ఏం చెప్పింది అనేది ఎవరు తెలుసుకోవడం లేదు. కాబట్టే ఈరోజు ఇన్ని ఘోరాలు, నేరాలు సమాజంలో ఉన్నాయండి. ఇదే నాకు చాలా బాధను కలిగిస్తున్న విషయం. మరి ఇంత శాతం మంది భక్తులు ఉన్నప్పుడు ఈ నేరాలు, ఘోరాలు ఇంత శాతం ఉండకూడదు కదా! అంటే ఏంటి? ఈ చేస్తున్న వారికి తమ మతం పట్ల ఉన్న అభిప్రాయం కేవలం తమది గొప్పది అని ప్రకటించుకోవడం వరకే తప్ప ఆ మతం ఏం చెప్పిందో అనేది తెలుసుకోవట్లేదు, తదనుగుణంగా నడుచుకోవట్లేదు. కాబట్టే సమాజంలో ఇన్ని ఘోరాలు, నేరాలు, అకృత్యాలు, అరాచకాలు జరిగిపోతున్నాయండి. మొదటి నుంచి నా తపన ఇదే. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దైవాన్ని యథార్థంగా గుర్తించాలి. అలా గుర్తించినప్పుడు ఆ దైవం చెప్పిన ధర్మం ఏంటో తెలుసుకునే అవకాశం ఏర్పడుతుందండి. అలా తెలుసుకున్నప్పుడు ఆ ధర్మం ప్రకారం నడుచుకునే అవకాశం కూడా ఏర్పడుతుంది. లేదంటే పేరుకి గొప్ప భక్తులు, గొప్ప మత నిష్ఠులు, కానీ దేవుడి ఆజ్ఞ ప్రకారం నడుచుకొని దురదృష్టవంతులుగా మిగిలిపోతున్నారు. వారు మిగిలితే మిగిలారు, వారి కారణంగా ఇతరులకు కూడా ఎన్నో వ్యతలు కలిగిస్తున్నారండి. కాబట్టి ప్రతి వారు కూడా ఆ దేవుడి ఆదేశం ఏంటో తెలుసుకోవాలి. తెలుసుకోకపోవడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు మనం చూస్తున్నామండి. సపోజ్ ఎదుర సంక్రాంతి మహాపర్వం ఉంది, పెద్ద పండుగ. దీనికోసం ఒక రాష్ట్రం విడిచి మరో రాష్ట్రానికి ఆ 3, 4, 5 రోజులలోనూ బారులు తీరి మరీ వెళుతున్న వారు ఉన్నారు. ఎందుకు అంటే అక్కడ జరిగే సంబరాలని చూడడానికండి. అక్కడ ఎటువంటి సంబరాలు జరుగుతాయి అంటే జోదం, కోడిపందాలు ఇటువంటివండి. వీటిని చూడడానికి కోట్లలో జనం హాజరవుతూ ఉంటారు. కానీ మరి పండగ అంటే జోదము, మద్యము, పందాలేనా? మన శాస్త్రాలు చెప్పింది ఇదేనా? ఒకసారి చూద్దామండి. ముందుగా భగవద్గీత 16వ అధ్యాయం 16వ శ్లోకం. అనేక చిత్త విభ్రాంత మోహజాల సమావృతా ప్రసక్తా కామభోగేషు పతంతి నరకే అశుచౌ. దీని భావం, మోహము నొందిన వారును, అంటే మోహము అంటే భ్రమ అని ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఒక అర్థం,
మోహము నొందిన వారును, అనేక విధములైన చిత్త చాంచల్యములతో కూడిన వారును, మోహము ఇంకొక విషయం ఇవ్వడం జరిగిందండి. దారాపుత్ర క్షేత్రాదులందు అభిమానము అను వలచే బాగుగా గప్పబడిన వారును, కామములను అనుభవించుటయందు మిగుల ఆసక్తి గలవారును అయ్యి, వారు వీరు ఎటువంటి వారు అంటే బ్రాకెట్లో అసుర ప్రకృతి గలవారు, అంటే రాక్షస స్వభావము గలవారు. వారు అంటే అసుర ప్రకృతి గలవారు అపవిత్రమైన నరకమునందు పడుచున్నారు. కాబట్టి ఇటువంటి వ్యసనాల బారిన, మోహము బారిన, శాస్త్రము నిర్దేశించని వద్దు అన్న విషయాల వెంట పడేవారు ఏమవుతున్నారని ఇక్కడ చెప్పడం జరిగిందండి. అపవిత్రమైన నరకంలో పడిపోతున్నారు, అంటే బంధకంలో పడిపోతున్నారు అని హెచ్చరిస్తుంది కదా. మరి దీనిని పాటించేవారు ఈ విషయాన్ని ఎందుకు గమనించట్లేదు అంటే, శాస్త్రంలో ఇంత గొప్ప విషయం ఉంది, తమ అలవాట్లు, తమ మోహాలు, తమ ఆసక్తులు, కోరికలను అనుభవించడంలో తాము కలిగి ఉన్న ఆసక్తి విషయంలో కూడా శాస్త్రము స్పృశించింది, అది వద్దని వారించింది అని తెలియకపోవడం వల్ల ఈ భగవద్గీతను కూడా అనేక సార్లు పఠనం చేశాము అనుకుంటున్న వారు సైతం ఇక్కడ ఈ విషయం ఉంది, దీని గురించి మనం జాగ్రత్తగానే ఉన్నాము, కానీ అనేక మంది ఈ విషయం తెలియక వీటి వెంటబడుతున్నారు, వాటిని వారిని వారించాలి అనే స్పృహలో ఉండట్లేదండి. కేవలం తాము మాత్రం ఇన్నిసార్లు గ్రంథాన్ని పఠించేయడం వల్ల పుణ్యం వస్తుందనే భావనలోనే ఉన్నారు. కానీ మన దైనందిన కార్యక్రమాల్లో గ్రంథం ఇంత స్పష్టంగా విషయాలను లేదా ఆదేశాలను తెలియచేస్తుంది అని తెలుసుకోవట్లేదండి. ఇలా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనేదే నా ప్రయత్నం. కానీ దీనికి కూడా అనుమానిస్తూ, వంకలు పెడుతూ, విమర్శిస్తూ, ఏవేవో భ్రమలకు లోనైపోయి తాము అనుకున్నదే నిజము అని నమ్ముతూ విమర్శిస్తున్న వారు ఉన్నారు, దీనిని ఆపాలని ప్రయత్నిస్తున్న వారు ఉన్నారండి. కానీ నా తపనేంటో మీకు ముందుగానే చెప్పాను, ప్రతి ఒక్కరికి ధర్మం తెలియాలి. సరే, మరి అందరూ భగవద్గీత చదవరు కదా, అందరూ హిందువులే ఉండరు కదా, మరి మిగిలిన వారి సంగతి ఏంటి అంటే చూడండి, మహాభారతం చెప్తుందండి, జోదము ద్వారా ఇతరుల సంపదను ఆశించడం అధర్మం, కాబట్టి జోదము దరిదాపులకు పోకూడదు. ఇది హిందువుల గ్రంథమైన మహాభారతం చెప్తున్న నీతి అండి. కాబట్టి హిందువులందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే ఇటువంటి వాటి జోలికి పోకూడదు అని. మరి కేవలం హిందువులకే ధర్మం తెలిస్తే సరిపోతుందా అండి? ఇతరులకు కూడా తెలియాలి కదా. ఆ ఇతరుల కోసం బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, సామెతలు 20వ అధ్యాయం 1వ వచనం చూడండి. ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు. కాబట్టి ఎన్నో అనర్థాలకి కారణమైన మద్యం విషయంలో శాస్త్రం ఏం చెప్తుందో తెలియక ఆ శాస్త్రాన్ని గొప్పగా నెత్తిన పెట్టుకుంటున్న వారికి శాస్త్రంలో ఉన్న ఇంత గొప్ప విషయం తెలియకపోవడం అత్యంత దురదృష్టకరం అండి. కానీ దీని ప్రభావం ఎంతగా ఉందో, ఎన్ని దురదృష్టకర సంఘటనలు ఈ మద్యం వల్ల జరుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాము. కాబట్టి శాస్త్రాన్ని ఈ విధంగా అధ్యయనం చేసి అప్పుడు నా శాస్త్రం ఎంత గొప్పదో చూడండి అని చెప్పగలిగిన హక్కు, అర్హత వస్తుందండి. కేవలం ఇందులో ఉన్న విషయాలు నాకు అక్కర్లేదు, ఈ గ్రంథం మాత్రం నాది కాబట్టి నేను దీనిని పొగుడుతాను, దీనిని ఎవరైనా ఏమైనా అంటే సహించను అనుకోవడం అమాయకత్వం, ప్రమాదకరం. ఇంకా ఇదే బైబిల్ సామెతలు 13వ అధ్యాయం 11వ వచనంలో ఏముందో చూడండి. మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును, కష్టము చేసి కూర్చుకొనువాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. ఈ జూదాల ద్వారా, పందాల ద్వారా, బెట్టింగ్ల ద్వారా సంపాదించాలనుకుంటున్న వారికి ఇది చెంప పెట్టు అండి. ఎంతోమంది వీటి బారిన పడి కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు, తమని తాము నాశనం చేసుకుంటున్నారండి, కుటుంబాలకి వెతలు మిగులుస్తున్నారు.
వ్యసనాల బారిన పడి. మరి వారు గ్రంథాన్ని చదివేవారు కాదా అంటే చదివేవారే అవుతున్నారు. ఎలా చదవాలో అలా చదవట్లేదు. ఏది గ్రహించాలో అది గ్రహించట్లేదు. ఇదే నా బాధ అండి. అందుకే నేను వీటి వివరణ ఇవ్వదలిచాను. మరి అలాగే ఇంకో గ్రంథమైన ఖురాన్‌లో ఏముందంటే 5వ అధ్యాయం 90, 91 వచనాలు చూస్తే, విశ్వాసులారా, సారాయి, జూదం, దైవేతర మందిరాలు, పాచికల ద్వారా జోస్యం ఇవన్నీ అసహ్యకరమైన శైతాన్ పనులు. వాటిని విసర్జించండి. మీకు సాఫల్య భాగ్యం కలిగే అవకాశం ఉంది. శైతాను సారాయి, జూదాల ద్వారా మీ మధ్య విరోధ విద్వేషాలను సృష్టించాలని, మిమ్మల్ని అల్లాహ్ స్మరణ నుండి, నమాజు నుండి వారించాలని కోరతాడు. కనుక మీరు వీటిని మానుకుంటారా లేదా? అల్లాహ్ మాటను, ఆయన ప్రవక్త మాటను వినండి, వాటిని మానుకోండి. కొంతమంది నన్ను ప్రశ్నించారండి, మీరు ఖురాన్ వాక్యాలు ఇంత ఇదిగా ఎందుకు చెప్తున్నారు, ఇంత విపులంగా ఎందుకు చెప్తున్నారు బీయింగ్ ఏ హిందూ అని. ఇందుకేనండి, ఇంత మంచి వాక్యం ఇక్కడ ఉంది కదా, ఇది విన్నవారైనా భయపడతారు, ఆ అలవాట్ల నుంచి వైదొలగుతారు అనేది నా ఆశ. ఇంకొక మాట ఏంటంటే, ఏ గ్రంథమైనా ఇంత గొప్ప విషయం చెప్పిందండి, ఎందుకు ఇది మా గ్రంథమా కాదా అని చూస్తున్నారు? మనకి ఉపయోగపడే, మనకి మేలు చేసే, మన శ్రేయస్సు కోరే వాక్యం ఎక్కడున్నా తీసుకునే విశాలతత్వం మనలో ఎందుకు లేదు అనేది నా బాధ అండి. మనం కేవలం ఏదో ఒక మతంలో ఉన్నందుకు గర్వించడం కాదు, ఆ మతం చెప్పినట్టుగా నడుచుకున్నందుకు గర్వించాలి. ఇది ప్రతి వారికి వర్తిస్తుందండి. దైవం అనుగ్రహిస్తే మరిన్ని విలువైన విషయాలను మరో వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం, జై హింద్.